ఐపీఎల్లో అందరి చూపు ఈ జెర్సీ వైపే. ఇప్పుడు ఈ జెర్సీయే ట్రెండింగ్లో ఉంది. జెర్సీ అంటారా? ఈ జెర్సీ వేసుకొని 14 సంవత్సరాల పిల్లాడు వైభవ్ సూర్యవంశీ చేసిన విధ్వంసమే ట్రెండ్ అవుతుంది. అలాగే ఈ జెర్సీ వేసుకోవడానికి తను 1,10,00,000 పెట్టుకొని అయితే ఆర్ఆర్ అయితే తన ఆక్షన్లో పిక్ చేసుకుంది. ఇంతకీ ఇప్పుడు ఈ జెర్సీ వైపు ఎందుకు చూస్తున్నారంటున్నారా? ఈ రోజు అయితే ఆర్ఆర్ వర్సెస్ ముంబై మ్యాచ్ ఉంది. ఈ మ్యాచ్లో బుమ్రా యార్కర్స్ని వైభవ్ సూర్యవంశీ ఎలా ఆడతాడు, అలాగే బోల్ట్ వేసి ఇన్ స్వింగర్లని సూర్యవంశీ ఎలా ఆడతాడు, అలాగే దీపక్ చహర్ వేసి అవుట్ స్వింగర్లని, అలాగే శాండ్నర్ స్పిన్ని ఎలా ఆడతాడు అని అన్నారు. ఆల్రెడీ గుజరాత్ టీం మంచి బౌలింగ్ లైనప్ని అద్భుతంగా కాదు బేభత్సంగా ఆడి సెంచరీ చేశాడు 35 బాల్లో. కానీ ఈరోజు అసలు పరీక్ష అది ముంబై ఇండియన్స్ బౌలింగ్ని అయితే ఎదుర్కోవడం. అందులో ఆపోనెంట్గా హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, రోహిత్ శర్మ లాంటి దిగ్గజాలు ఉన్నారు. బౌలింగ్ అయితే బుమ్రా మొత్తం నిన్న సెంచరీ కొట్టిన తర్వాత సూర్యవంశీ యార్కర్ బాల్ కొట్టాడు ప్రసిద్ధ కృష్ణ బౌలింగ్లో. బట్ ఈ రోజు బుమ్రా తనని యార్కర్స్ వేస్తాడా, బౌన్సర్లు వేస్తాడా? సో ఖచ్చితంగా ఒక సెంచరీ కొట్టిన తర్వాత హై ఆన్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి అందరికీ. బట్ చూద్దాం. ఇషాన్ కిషన్ అయితే సెంచరీ కొట్టిన తర్వాత మ్యాచ్లో ఫస్ట్ బాల్కి అవుట్ అయ్యాడు. కానీ ఈ మ్యాచ్లో సూర్యవంశీ సేమ్ అదే ఇంటెంట్తో ఆడతాడా, లేకుంటే వెయిట్ చేసి ఆడతాడా? సో ఎక్స్పీరియన్స్ బౌలర్కి రెస్పెక్ట్ ఇస్తాడా, లేకుంటే బాల్ 1 నుంచే సిక్సర్ కొట్టడానికి వెళ్తాడా అనేది మనం ఈ మ్యాచ్లో చూడాలి. నేనైతే మటుకు అవుట్ అయినా కాకపోయినా కూడా సూర్యవంశీ తన గేమ్ అయితే మార్చడని అనుకుంటున్నా. బట్ అదే జరుగుతుంది కూడా. మేబీ ఏమైనా డిసప్పాయింట్ ఇన్నింగ్స్ ఆడొచ్చు, మేబీ ఇంకొక మంచి ఇన్నింగ్స్ ఆడొచ్చేమో, కానీ ఇంటెంట్ మటుకు మారదు. ఎందుకంటే సూర్యవంశీ మటుకు తన బ్యాట్ స్పీడ్ కానీ మేబీ స్పిన్నర్లు వస్తే మటుకు భలే పక్కగా, కానీ ఫాస్ట్ బౌలింగ్కి ఏమన్నా ఎడ్జ్ తీసుకొని ఏమన్నా మిస్ టైం అవుతాయో, కానీ స్పిన్నర్ల మటుకు క్లియర్ చేస్తున్నాడు ఈజీగా. సో చూద్దాం ఈరోజు బుమ్రా వర్సెస్ సూర్యవంశీ, ద ట్రెండింగ్ మ్యాటర్, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. సో ఈ బ్యాటిల్లో ఎవరు మీరు గెలవాలనుకుంటున్నారు? సో ప్రతి ఒక్కరు బుమ్రానే టాప్ ఉంటుంది అనుకుంటున్నారు, కానీ సూర్యవంశీ గెలిస్తే ఆ కిక్కే వేరు ఉంటుంది. చూద్దాం సూర్యవంశీ ఎంతవరకు ఈ మ్యాచ్లో ఆకట్టుకుంటాడు. మేబీ అవతల కూడా హార్దిక్ పాండ్యా కూడా ఏమన్నా బాల్ తీసుకుని సూర్యవంశీకి బౌలింగ్ చేస్తాడా, లేదా మేబీ ఇనిషియల్గానే దీపక్ చహర్ పోల్ టు ఏమన్నా ట్రబుల్ చేస్తారా లేదు చూడాలి. అందులో అవతల ఎండ్లో మళ్ళీ యశస్వి జైస్వాల్ ఉంటాడు. సో యాక్చువల్గా ఒక మ్యాచ్ ఉందంటే ముంబై ఇండియన్స్, చెన్నై, ఆర్సీబీ. మన రోహిత్ శర్మ, అలాగే ఎంఎస్ ధోని, అలాగే విరాట్ కోహ్లీ గురించి చూస్తారు. చాలా రేర్గా ఒక వేరే ప్లేయర్ గురించి చూడడం. సో అందరు ఎదురు చూసేది ఈరోజు సూర్యవంశీ ఎలా ఆడతాడు అనేదాని గురించే. సో సూర్యవంశీ 3 ఇన్నింగ్స్లో దుమ్ముగా ఆడాడు. ఒక ఇన్నింగ్స్లో ఫ్లాప్ అయ్యాడు, బట్ 2 ఇన్నింగ్స్లో మటుకు చాలా బాగా ఆడాడు. బట్ ఈ రోజు తను ఆడే ఇన్నింగ్స్ చాలా కీలకం అవుతుంది. ఒకవేళ ఆడకపోయినా కూడా మనం సపోర్ట్ చేద్దాం. సో సూర్యవంశీ ఏజ్ ఫ్రాడ్ ఇవన్నీ చాలా చెత్త న్యూస్లు వస్తున్నాయి, అవన్నీ మనం తర్వాత వీడియోలో మాట్లాడుకుందాం. సో ఈరోజు బుమ్రాని ఎలా ఎదుర్కొంటాడు అనేది నాతో పాటు మీరు కూడా చూడడానికి సిద్ధమా? సో చూడండి. సో అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. సో మీరు ఎవరికి మీ సపోర్ట్? నాదైతే సూర్యవంశీకే. సో మీ సపోర్ట్ ఎవరికి కామెంట్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ క్రికెట్ వీడియోతో కలుద్దాం. అంతవరకు ఉంటాను. బాయ్, థ్యాంక్స్, బాయ్.